హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో నిన్న JNTU 2-1 బీటెక్ రిజల్ట్స్ కాకుండా 2-2 బీటెక్ రెగ్యులర్ సప్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు, అన్ని రెగ్యులేషన్ అవి. సో పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన పోల్ ఒకటి కండక్ట్ చేశాను, ఎప్పటిలాగా 4 ఆప్షన్స్ ఇచ్చేసి దాని గురించి చెప్తాను. మరి నెక్స్ట్ 2-1 3-1 3-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేది, ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి, వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, వీటి గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ముందుగా ఈ పోల్ చూడండి. సో 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని 4 ఆప్షన్స్ ఇచ్చాను కదా. ఈజీఐ పాస్డ్ అని చెప్పేసి 45% మంది, ఫెయిల్డ్ అని 29% మంది పెట్టారు. ఆ పోల్ సంగతి పక్కన పెడితే పోయినసారి లాగే పేపర్ వాల్యుయేషన్ జరిగింది స్ట్రిక్ట్గా. బెఫా సబ్జెక్టు బాగా స్ట్రిక్ట్గా జరిగింది. 1-2 సబ్జెక్టులు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టూడెంట్స్ నాకు కామెంట్ పెట్టింది ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా జరిగింది. మరి 2-1 బీటెక్ ఎలా జరిగింది? 2-1 బీటెక్ కూడా ఇదే మాదిరిగా ఉండేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ టైము ఇలాగే జరిగింది కాబట్టి అది పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది. ఇక 3-1 3-2 బీటెక్ ఏదైతే ఉందో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది. 3-1 3-2 బీటెక్ వచ్చేసరికి పోయినసారి ఎలా ఈజీగా జరిగిందో అదే విధంగా ఈసారి కూడా జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన పనిలా, ఖచ్చితంగా అయితే అదే ఈజీగా నెస్ ఉంటుంది. ఇక పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ ఎంట్రీ సంగతి పక్కన పెడితే రిజల్ట్స్ నెక్స్ట్ ఏది డిక్లేర్ చేస్తారు. మీరు ఒకటి గమనించాలి, JNTUలన్నీ కూడా ఒకటే అసలు. కాకపోతే రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత JNTUK JNTU JNTGB ఆంధ్రాలో ఉండిపోయినాయి, JNTH తెలంగాణలో ఉండిపోయింది. అయితే JNTUK వాళ్ళు వచ్చేసరికి రిజల్ట్స్ 2-1 3-1 4-1 ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత 2-2 3-2 రిలీజ్ చేశారు. అలాగే 1-1 రిలీజ్ చేశారు, మొన్న 1-2 తర్వాత రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం మొన్నటి నుంచి అనుకున్న ఈసారి 2 ఒకేసారి రిలీజ్ చేస్తారా, ఒక్కోటి రిలీజ్ చేస్తారా వాటిలాగానే పోయిన వీడియోలో ఒకసారి చెప్పాను, మీరు పాత వీడియో ఉంటుంది చూసుకోండి. అలాగే ఇప్పుడు 2-2 బీటెక్ మాత్రమే రిలీజ్ చేశారు. నెక్స్ట్ 2-1 బీటెక్ రిలీజ్ చేస్తారా, 3-2 రిలీజ్ చేస్తారా? నాకు తెలిసిన దాని ప్రకారం ఆ లాజిక్ ప్రకారం వేసుకుంటే 3-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసి, ఎందుకంటే మొత్తం పేపర్ వాల్యుయేషన్ అయిపోయినాయి. మార్క్స్ ఎంట్రీకి సంగతి ఇక చెప్పనవసరం లేదు. ఇక ఆ ఫార్ములా ప్రకారం చూసుకుంటే 3-2 బీటెక్ రిజల్ట్స్ నెక్స్ట్ డిక్లేర్ అవుతాయి. వస్తే నెక్స్ట్ వీక్ 3-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అవ్వాలి. కాదు 1/1 రిలీజ్ చేసుకుంటూ వద్దాం అనుకుంటే మాత్రం 2-1 బీటెక్ రిజల్ట్స్ నెక్స్ట్ డిక్లేర్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టమే కా. ఓకేనా? సో ఈ 3-2 బీటెక్ రిజల్ట్స్ కనుక డిక్లేర్ చేస్తే నెక్స్ట్ వీక్, దాని తర్వాత 1-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత 2-1 బీటెక్, దాని తర్వాత 3-1, దాని తర్వాత ఇక ఇంకేదైనా ఉంటే ఏమీ లేదు కదా. సో ఇలా ఉంటుందన్నమాట. కాదు ఇప్పుడు వచ్చే వారం 2-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు అనుకుందాం. అప్పుడు మళ్ళీ 3-2 3-1, మళ్ళీ 1-2 1-1 ఇలా డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది, ఈ ఫార్ములా కనుక వీళ్ళు ఫాలో అయినట్టయితే. ఓకేనా? సో నెక్స్ట్ వీక్ ఎట్టి పరిస్థితుల్లో ఒక రిజల్ట్ వస్తుంది. ఓకేనా? 2-1 కానీ 3-2 కానీ. సో ఇదనమాట. మరి మీ వీడియో అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.